కోడిగుడ్లు మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. మరి వేడి వేడి అన్నంలో ఇలా కోడిగుడ్లు మామిడికాయ పులుసు వేసుకొని తిన్నామంటే అద్భుతం అన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను మామిడికాయ కోడిగుడ్డు పులుసు అండి. కమ్మ కమ్మగా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి, మనకి చిలుకు చూపించేస్తాను. గుడ్లు మామిడికాయ పులుసు తయారు చేసుకోవడానికి ఇదిగో 5 కోడిగుడ్లు తీసుకున్నాను. పైనంతా పొట్టు తీసేసుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను. 2 మామిడికాయలండి, ఒక మీడియం సైజు. ఇప్పుడు కోడిగుడ్లు మనం చక్కగా ఇలాగా ఘాట్లు పెట్టేసుకుందాం. అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే కోడిగుడ్లు మనం వేయించుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని అలా ఘాట్లు పెట్టేసుకుందాం. కోడిగుడ్లు అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మామిడికాయన్ని చక్కగా ఇలాగా తీసేసుకొని పైన అంతాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాము. లేదా పెద్ద సైజు అయినా పర్లేదు, మొత్తం అన్ని అలా కట్ చేసేసుకుంటాను. ఇదిగోనండి, మామిడికాయ ముక్కలు కూడా కోసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. టెంకతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను టెంక కూడా వేసేస్తున్నాను, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి చక్క ఆయిల్లో మనం ఇలా వేసేసుకుందాం. ఈ కోడిగుడ్లని చక్కగా వేయించుకుందామండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. గుడ్లు మంచి కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా ఇగో మంచి కలర్ ఇలా వచ్చింది కదా, ఇవన్నీ కూడా తీసేసుకుందాం. ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇలా ఇప్పుడు ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూన్ అండి, టీ స్పూన్ ఇలా వేసేసుకుని ఆయిల్లోను చక్కగా కలిపేసుకుందాం. ఇలా ఆవాలు మెంతులు వేసుకుంటే మంచి రుచి వస్తుందండి పులుసుకి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అలాగే 5 పచ్చిమిరపకాయలు మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో నూనెలో వేసేసుకొని చక్కగా వేయించుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేగనిద్దాం. ఉల్లిపాయలు మంచి కలర్ వస్తున్నాయి కదండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకుందాం, 2 రబ్బలు వేసుకుని, ఉప్పు స్పూను మీద కొంచెం కావాలితే మళ్ళీ వేసుకుందామండి చూసుకొని, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకుందాం. అలాగే కారం 2.5 టీ స్పూన్స్ వేసుకుంటున్నానండి. కారం మీరు తిన్నంతా వేసుకోండి, మీకు ఎంత సరిపడుతుందో దాన్ని బట్టి. చక్కగా కలిపేసుకుందామండి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని ఉప్పు కారం పసుపు చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందామండి. చూద్దామండి, వాటర్ పోసుకున్నాం కదా, ఇంకో బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయని తీసుకొని చింతపండుని ఇలా వాటర్ వేసి ఇలా తీసుకున్నానండి గుజ్జు, ఇందులో వేసేసుకుందాం. ఇలాగా ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. టెంకతో పాటు వేసేసుకుంటున్నాను నేను. వేసుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు కూడా మనం వేసేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మరగనిద్దామండి హై ఫ్లేమ్లోనే. కూర చూద్దామండి. 10 నిమిషాల నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇదిగో ఉడుకుతుంది పులుసు. ఇప్పుడు మనం చక్కగా పులుసు ఇదిగో దగ్గరికి అయిపోయింది. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కూర ఆఫ్ చేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇప్పటికే మంచి సువాసన వచ్చేస్తుంది. గుడ్లు మామిడికాయ పులుసు అయిపోయిందండి.
గుడ్లు మామిడికాయ పులుసు. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. గుమగుమలాడిపోతుంది మరి కూర. అయిపోయిందండి. దించేసుకున్నాం స్టవ్ నుంచి. కొంచెం ఇలాగా మళ్ళీ కొత్తిమీర వేసుకొని గుడ్లు మామిడికాయ, కోడిగుడ్లు మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. మరి వేడి వేడి అన్నంలో ఇలా కోడిగుడ్లు మామిడికాయ పులుసు వేసుకొని తిన్నామంటే అద్భుతం అన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కోడిగుడ్లు మామిడికాయ పులుసు అద్భుతంగా ఉందండి. మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. మరి నచ్చిందా మీకు? మరి ఈ రోజే మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి నేను వేడివేడిగా రైస్ చేసుకొని మరి గుడ్డు మామిడికాయ కూర వేసుకొని తినేస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.